హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫర్ ఫ్రెండ్స్ కటింగ్ పెట్టాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. అండ్ చాలా సింపుల్ ఈజీ. కటింగ్ అయినా ఈజీగానే ఉంటుంది, స్టిచ్చింగ్ అయినా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఆల్రెడీ జాయింట్స్ కూడా కట్ చేశాను, నేను కటింగ్ లో చూపించాను చూడండి. ఇలాగా జాయింట్స్ కూడా కట్ చేశాను కదా. ఇప్పుడు ఇది అనేది మనం జాయింట్ పెట్టుకున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం కరెక్ట్ గా ఇవి పెట్టేసుకొని ఇలాగా చూడండి, ఇలాగా కరెక్ట్ అనుకొని, ఇది మార్కింగ్ కదా, ఈ మార్కింగ్ వరకు మనం ఇలా కచ్చక పెట్టేసుకున్నాం. పఫ్ ఇక్కడ వరకు ఉండాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఇలాగా కచ్చక పెట్టేసుకున్నాము. మనం పఫ్ ఇక్కడ వరకు ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా రెండు చేసేయాలి. జాయింట్ ఉంది కాబట్టి ఇది కట్ చేసేసుకోవాలి. జాయింట్ ఒకదానికి చాలా తక్కువ వచ్చింది కదా పీస్ కట్టింగ్ లో, అందుకే ఇప్పుడు అది జాయింట్ అనేది పెట్టేస్తున్నా. చూడండి, ఇలా రెండు ఇలాగ పెట్టేసుకొని ఆల్రెడీ మనం ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఈ పీస్లు, కట్ చేసుకుని జాయింట్ పెట్టేసుకున్నాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా. ఓకేనా? చూడండి, ఇలా పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ పాదం తీసుకున్నాను, 3-in-1 పాదం. ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదా. ఇది 3 విధాలుగా యూజ్ అవుతుందండి. ఓకేనా? ఇలాగా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు మనం ఇలా పెట్టాం కదా, ఇది వచ్చేసి ఇలా పైనుంచి పెట్టేసుకోవాలన్నమాట. అయితే కిందికి వచ్చేస్తుంది. ఇలా హ్యాండ్ అనేది పైకి, జాయింట్ అనేది కిందికి వేసుకోవాలి. ఓకేనా? అప్పుడు ఒకటి దానికి ఒకటి దీనికి వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా జాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ పైన ఒకటి కినార్ కుట్టు వేసేసుకుందాము. ఇలా ఈ కచ్ అనేది ఇటు సైడ్ జరుపుకొని ఇలాగా కినార్ కుట్టు అనేది వేసుకోవాలి. ఓకే, చూడండి, ఇలాగా మనం జాయింట్ పెట్టిన పీస్ సైడ్ ఖర్చు జరుపుకొని ఇలా జాయింట్ అనేది పెట్టేసుకోవాలి పైన కినార్ కుట్టు కోసం. ఓకేనా? ఓకే, ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండు హ్యాండ్స్ ఇలా చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. ఓకే, ఇలా వేసుకొని మనకి ఈ జాయింట్లు కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలన్నమాట. చూసుకొని అంత నీట్గా కట్ చేసేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువగా వచ్చింది అనుకోండి, అది కట్ చేసేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలాగా ఎక్కువ తక్కువలు అనేది లేకుండా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ ఇది కూడా సైడ్కి కూడా సేమ్, ఈ ఎక్కువ తక్కువలు అస్సలు ఉండదు, నీట్గా రావాలి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇటు సైడ్ కూడా మనకి కొంచెం జాయింట్ అనేది పడుతుందండి. ఆల్రెడీ నేను చెప్పాను కూడా. కొంచెం ఇది ఏంటంటే మనకి ఖర్చు కావాలి కదా, ఎక్స్ట్రా 2 ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి ఆ ఖర్చుకి కూడా కొంచెం జాయింట్ అనేది పడుతుంది. ఆ జాయింట్ కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా వేసాను అదైతే అలా ఉంది కాబట్టి వేసాను. ఇప్పుడు దీనికి గోట్ వచ్చింది కదా, గోట్ వచ్చినందుకు మనం ఎలాగైనా వేసుకోవచ్చు. ఓకే, ఇలా రెండు పెట్టి ఇలా వేసేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఇలాగా మళ్ళీ ఖర్చు ఇలా పెట్టుకొని కుట్టుకున్నాం కాబట్టి మీకు హ్యాండ్ ఇటు సైడ్ వేసి చూపిస్తాను, అప్పుడన్నా ఈజీగా అర్థమవుతుందేమో. ఒకవేళ మీకు అర్థం కావట్లేనట్టుంది. ఓకేనా? చూడండి, ఇలాగా పైనుంచి ఇప్పుడు పైనుంచి మనం కుట్టాం కదా, అందుకే ఎదురు బదురు వేసుకుంటే మీకు పైనుంచి అనేది క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఇలాగా పైనుంచి స్టిచ్ వేసుకోవాలి అని. ఎక్కువ తక్కువ ఏమున్నా సరే కట్ చేసి పడేయచ్చు. ఓకేనా? ఈ ఖర్చు కోసం చూడండి, ఇప్పుడు రెండు కలిపి మళ్ళా సేమ్ అలాగే అవతల సైడ్ మనం జాయింట్ పెట్టుకున్నది కట్ చేసేసాం కదా,
ఇటు కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇగో ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఇలాగ నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇది కూడా సేమ్ అంతే. ఓకే, ఇట్లా మనకి ఖర్చు ఎక్కువ తక్కువ అనేది ఉండకూడదు. హ్యాండ్ కూడా కరెక్ట్ సరిపోయిందా లేదా కూడా చూసుకోవాలన్నమాట జాయింట్ పెట్టాక. అది మెయిన్ పాయింట్. ఈ జాయింట్లు అనేది పెట్టాక హ్యాండ్ మనకి ఎంత కావాలని మనం ఎంత పెట్టేసుకున్నామో మార్కింగ్ ప్రకారం మనకి సరిపోయిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఓకే, చూసుకోవాలి ఇలాగా. చూడండి, కచ్చకలు మనం ఆల్రెడీ కచ్చకలు పెట్టుకున్నాం కదా, ఆ కచ్చకలు కరెక్ట్గా కలవాలన్నమాట. ఇవ్వండి, ఎక్కువ తక్కువలు అనేది ఉండకూడదు. ఇలాగ ఎక్కువ తక్కువలు అనేది అస్సలు ఉండకుండా చూసుకొని ఇలాగా ఇలా రెండు సమానంగా అనుకొని అంతే ఇలా సమానంగా పెట్టేసుకొని మనం ఆల్రెడీ మార్కింగ్ ప్రకారం జాయింట్ అనేది కలిసింది కరెక్ట్గా వచ్చిందా లేదా, ఎక్కువ ఏమన్నా ఉందా, ఆ ఎక్కువ ఉన్నది కట్ చేసేసుకోవాలి, లేకపోతే హ్యాండ్ తేడా వస్తుంది. ఓకేనా? చూడండి, మనకి ఇప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని హ్యాండ్కి ఇదంతా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా. చూడండి, మనకి ఇక్కడ 2 ఇంచెస్ దాకా మనకి తక్కువ వచ్చింది. మనం కట్ చేసినప్పుడు మార్కింగ్ కి కొంచెం 2 ఇంచెస్ తక్కువ వచ్చింది కదా, ఆ 2 ఇంచెస్ అనేది యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి, రెండు సైడ్లు జాయింట్లు పడ్డాయి, ఒక సైడ్ కాకుండా. ఇదిగోండి, ఇప్పుడు మీకు కొలిసి చూపిస్తాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఎంత, 7 ఇంచెస్ కదా. 7 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎంత అవుతుంది, 9 ఇంచెస్ అవుతుంది. 9 ఇంచెస్ అంటే మనకి ఇక్కడ జస్ట్ 1.5 ఇంచే పడింది ఖర్చు, అంటే ఫ్రిల్స్ కోసం. మినిమం మనం 2 ఇంచులు పెట్టుకున్నాము. ఓకేనా? 2 ఇంచులు. దీనికి నేను ఎలాస్టిక్ యాడ్ చేస్తాను కాబట్టి సరిపోతుంది, ఏం కాదు. 2 ఇంచులు కూడా ఇంకా తక్కువే వచ్చింది, చూసారా? అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎన్ని ఇంచులు పెట్టుకున్నామో కింద సైడ్ కూడా అంతే పెట్టుకున్నాము. ఇదిగోండి, 3 ఇంచెస్, 2.5 పెట్టుకున్నాము. ఓకే, ఇప్పుడు మెయిన్ పీస్ జాయింట్ పెట్టేసుకున్నాము. హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ ఇప్పుడు మెయిన్ పీస్ జాయింట్. ఇదిగోండి మెయిన్ పీస్ ఇప్పుడు జాయింట్ పెట్టేసుకున్నాము హ్యాండ్స్కి. ఓకేనా? మెయిన్ పీస్ అయితే ఎక్కువగా జాయింట్ ఏం పడదండి, సరిపోతుంది పీస్. ఓకేనా? ఇలా జాయింట్ ఓపెన్ చేసేసుకొని చూడండి, ఇప్పుడు హ్యాండ్ అనేది మనం జాయింట్ పెట్టేసుకున్నాము. లోడింగ్ చేసుకోవాలన్నమాట, కాబట్టి దీన్ని సీదా వేసుకున్నాం. సీదా వేసుకొని ఇలా లోడింగ్ చేసేసుకున్నాము. ఓకే, మనం ఎక్కడ రివర్స్ పెట్టి కుట్టుకున్నామో అది చూసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇలాగా రివర్స్ పెట్టి కుట్టుకున్నాం కదా, రివర్స్ అనేది పైకి వచ్చేలా చూసుకొని ఇలా వేసుకోవాలన్నమాట మనం హ్యాండ్ మీద. ఓకేనా? చూడండి, మనం జాయింట్ పెట్టుకుంది పై సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. మెయిన్ పీస్ ఏమో సీదా వేసుకొని దాని మీద పైన లైనింగ్ అనేది పెట్టేసుకోవాలండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్లో అడగండి. ఇదిగోండి, ఇలా లోడింగ్ చేసేసుకోవాలి. లోడింగ్ చేసేసుకొని మనం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలాగా చూడండి, కరెక్ట్ 1/2 ఇంచ్ అంత ఖర్చు పట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? ఎక్కువ తక్కువ అనేది రాకుండా 1/2 ఇంచ్ అంతే, ఎక్కువ కూడా ఉండకూడదు. చూడండి, సేమ్ అలాగే ఈ హ్యాండ్ కూడా. ఓకేనా?
ఇటు ఇప్పుడు అటు వేసాము కదా, సేమ్ అలాగే ఇది కూడా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, కరెక్ట్గా పెట్టుకొని 1/2 ఇంచ్ అంత ఖర్చు. చూడండి, ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే రివర్స్ తీసుకోవాలన్నమాట. అంటే ఇలాగా రిటర్న్ ఇలా ఉల్టా వేసుకొని ఇక్కడ పైన కినార్ కుట్టు వచ్చేలా చూసుకొని కినార్ కుట్టు వేసుకోవాలి. లోడింగ్ హ్యాండ్స్ కదా, ఇదిగోండి చూడండి ఇలాగా. సేమ్ ఈ హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? కినార్ కుట్టు మనకి లైనింగ్ సైడ్ ఖర్చు అనుకొని లైనింగ్ మీద తిప్పబడేలా తీసుకోవాలి. ఓకే, చూడండి ఇలాగా అయిపోయింది. చూసారా? ఇప్పుడు ఇది కట్ చేసేసుకొని ఇదిగోండి ఇలాగా ఇలా అనుకోవాలి. ఫినిషింగ్ నీట్ వస్తుంది. ఓకేనా? మనకి ఇక్కడ క్లాత్ కూడా సరిపోయింది కదా. మనం ఎప్పుడైనా సరే ఇలా లైనింగ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి క్లాత్. ఓకేనా? ఇదిగోండి సైడ్ లాస్ట్కి వచ్చేలా చూసుకొని జాయింట్ అనేది ఇలా పెట్టేసుకోవాలండి. చూడండి ఇలాగా వంపు ఎలా ఉందో వంపు తిప్పుకుంటూ ఇది ఇలాగా. ఇది కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలి. ఓకే, డల్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలాగే ఇది కూడా స్టిచ్ చేసుకోవాలి. జాయింట్ కూడా ఈజీ అండి, అస్సలు ముడతలు అనేది రాదు, అంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్. సైడ్కి లాస్ట్కి అనేది పడాలి మనకి కుట్టు, ఎందుకంటే మనం హ్యాండ్ జాయింట్ అతుకు పెట్టేటప్పుడు కూడా మెయిన్ పీస్కి హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు ఈ కుట్టు అనేది మనకి కనిపించకూడదు. ఓకేనా? ఇప్పుడు అయిపోయింది కదా, ఈ ఖర్చు అంతా నీట్గా కట్ చేసేసుకున్నాం. చూడండి ఇలాంతా ఖర్చు అంతా నీట్గా ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇలాగా అస్సలు ఖర్చు అనేది కనపడకుండా దగ్గరగా కట్ చేసేసుకోండి అంతా. మీకు ఇప్పుడు రివర్స్ తీసి చూపిస్తా హ్యాండ్ ఎలా వచ్చిందో. ఐరన్ పెడుతూ కుడితే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అయితే. అదంతా బోటిక్ ప్రాసెస్, ఎందుకంటే బోటిక్లో మాత్రమే ఐరన్ యూజ్ చేస్తాము, ఇంట్లో యూజ్ చేయొచ్చు కానీ అంత కాస్ట్ ఇయ్యరండి. బయట తీసుకునేది, బోటిక్లో తీసుకునేది జస్ట్ ఇలా బ్లౌజ్ స్టిచ్ చేస్తే 500 ఇవ్వాలి, 500 తీసుకుంటారు. మన దగ్గర అంత ఎవరు ఇవ్వరు కదా. ఓకే, చూసారా నీట్గా వచ్చేసింది. చూడండి, ఇంకెక్కడన్నా ముడత కనిపిస్తుందా? ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి ఈ హ్యాండ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఫ్రిల్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి మనం 1 ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇదిగోండి 1 ఇంచ్ అంతా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే దీని మీద కుట్టు రావాలి. మధ్యలో వచ్చేసి ఇలాగా 1 ఇంచ్ అంతా మనం మార్క్ చేసుకున్నాం కదా. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనం ఎలాస్టిక్ ఎంత ఉందో అంత చూసుకొని ఇలా మార్క్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇలాగా
కుట్టు వేసుకొని దాంట్లో నుంచి ఎలాస్టిక్ తీస్తే సరిపోతుంది. చూడండి ఇలా ఎలాస్టిక్ పెట్టి మనకి ఎంత సైజులో ఉందో అంత సైజులో ఇలా మార్క్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకే, తర్వాత ఎలాస్టిక్ అనేది జాయింట్ పెట్టేస్తే సరిపోతుంది. సేమ్ 1 ఇంచ్ అంత మార్కింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రిల్స్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి. మీకు అలాగ ఐడియా లేకపోతే ఇలాగ అంతే నేను చూపిస్తున్నట్టు లైన్ డ్రా చేసుకుంటూ కుట్టేసుకోండి లైన్ మీద. ఓకేనా, కొత్త వారికి కూడా ఇది ఈజీ టిప్ అండి. ఓకేనా, అందరు సమానంగా కుట్టలేరు కదా, ఆ ప్రాబ్లం లేకుండా చూసుకుంటూ ఇదైనా సరే మనం లెహంగాలు ఫ్రింట్స్ పెట్టేటప్పుడు కూడా సేమ్ ఇలా కొలుచుకుంటూ కుట్టుకోవాలి. ఓకేనా, మార్కింగ్ ప్రకారం. కొంచెం లేట్ అయినా సరే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఫాస్ట్గా అయిపోవడం కాదు, ఫినిషింగ్ నీట్గా వచ్చేలా చూసుకోవాలి. ఓకేనా, చూడండి ఇలా కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా పట్టీలాగా వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు ఇందాక చూపించాను కదా గ్యాప్, మనం ఎలాస్టిక్ యూస్ చేస్తున్నానని చెప్పాను కదా, ఎలాస్టిక్ అంత సైజులో మనం మళ్ళీ ఇంకొక కుట్ట అనేది వేసేసుకోవాలి. ఓకే, చూడండి ఎలాస్టిక్ సరిపోతుందా, ఎలాస్టిక్ పెట్టి చూసుకొని ఇప్పుడు మనం అనేది కుట్టు వేసుకోవాలి. ఇలాగా సరిపోయేలాగా లోపలికి ఎలాస్టిక్ వచ్చేలా చూసుకొని కుట్టు వేసుకొని లాగేసామంటే సరిపోతుంది ఫ్రిల్స్. చూడండి ఇలాగా. చూడండి ఇలాగా కరెక్ట్గా వచ్చింది కదా, ఇదిగోండి ఇలా కరెక్ట్గా వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం ఎలాస్టిక్ అనేది మనకి ఎంత మెజర్ కావాలో చూసుకోవాలన్నమాట. హ్యాండ్ రౌండ్ వచ్చేసి రౌండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ కదా, 7 ఇంచెస్ అంటే 14 ఇంచెస్కి వస్తుంది. 14 ఇంచెస్ ప్లస్ ఒక 2 ఇంచెస్ అంటే 1.5 ఇంచ్ తీసుకున్నాము. ఎలాస్టిక్ కదా సాగుతుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి 14 ఇంచెస్ అంటే 15.5 తీసుకోవాలి. ఇదిగోండి 15.5 ఎలాస్టిక్ అనేది మనం తీసేసుకున్నాము. ఇదిగోండి 15.5 ఇక్కడ దాకా. ఓకే, మనం ఇక్కడ వరకు తీసుకొని కట్ చేసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎలాస్టిక్ ఎంత 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 తక్కువ వచ్చింది. ఇప్పుడు ఇదంతా మనకి ఇలాగా ఫ్రిల్స్ లా వస్తుంది అనమాట ఈ ఎలాస్టిక్ పెట్టడం వల్ల. మన దగ్గర లూప్ టర్నర్ ఉంది కదా, లూప్ టర్నర్ తో ఇప్పుడు ఇది రివర్స్ తీసేసుకున్నాము. ఇదిగోండి లూప్ టర్నరు మీషో, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో అవైలబిలిటీలో ఉందండి. బాగుంటుంది, మీకు ఈజీగా అంటే మనం డోరీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈజీ ప్రాసెస్. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదిగోండి దీంట్లో నుంచి ఇలాగ లోపలికి లాస్ట్ దాకా వెళ్ళిపోయి మనము ఇలాగా లోపల దాకా వెళ్ళిపోవాలి. చూడండి చూడండి ఇదిగోండి ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ ఈ ఉక్కు ఇదిగోండి దీంట్లోకి ఇలాగా ఎలాస్టిక్ అనేది ఇలా స్టిక్ చేసేయాలి. అప్పుడు మనం లాగితే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఈ ఉక్ అనేది ఉంది కదా, ఇలా మూసేసుకోవాలి. అలా మూసేసి ఇలా లాగేసుకోవడమే, ఫాస్ట్గా అయిపోతుంది.
మనకి ఈజీగా ఎక్కేస్తుంది అనమాట ఎలాస్టిక్. చూడండి ఇలాగా ఈజీగా లాగేసుకోవచ్చు. చూడండి వచ్చేసింది కదా, ఫాస్ట్గా అయిపోయింది. ఇదిగోండి ఇలాగా ప్రతిదీ ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా లాగేసుకుంటే మనకి అడ్జస్ట్మెంట్ అనేది అయిపోయింది, సరిపోయింది. చూసారా, ఇదిగోండి ఇలాగా. ఓకే, చూడండి ఇప్పుడు ఇవి జారిపోకుండా ఇటు ఒక స్టిచ్ వేసేసుకుందాము, ఇటు ఒక స్టిచ్ వేసేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఇటు సైడ్ పైన పప్పు పెట్టేసుకున్నాం. అప్పుడే మనకి పఫ్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఓకేనా, చూడండి ఇదిగోండి పఫ్ ఇక్కడ కచ్చిగా పెట్టేసుకున్నాము. ఇక్కడ దాకా మనం పఫ్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే చిన్న ఫ్రిల్స్ సీదా వేసుకొని మనం హ్యాండ్ ఇలాగా చూడండి. ఇదిగోండి ఇలాగా. చిన్నగా ఫ్రిల్స్ అనేది చాలా చిన్నగా పెట్టుకోవాలి. ఓకే, చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. చూసారా, హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫినిషింగ్. ఓకే, ఇదిగోండి సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇంతే. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి, బుట్ట హ్యాండ్స్. బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి.